చూడు ప్యాకెట్ ఇస్తాందా ఇంకో ప్యాకెట్ ఇదిగో ప్యాకెట్ ఇదిగో సూపర్ తల్లి వెరీ గుడ్ నాన్న నువ్వు ఈ రోజు వీడియోలో కనపడుతున్న కొత్త క్యారెక్టర్ ఎవరో తెలుసా కాన్వి వాళ్ళ మేనమావ దాని చెవులు కుట్టించడానికి వచ్చాడు అనమాట ఏది ఒకసారి బావయ్య అరమ్మా అంటే చెప్పాను కదా ఇదే చెట్టు ఈ చెట్టు కింద పడుకుంటే 1 or 2 hours అలా ఆడవారు పూజ చేసుకుంటున్నారు తినేస్తుంది అది పూరి చెవులు చాలా బాగున్నాయి చూసారు కదా వీడియోలో మాకు నచ్చినాయి కాకిపిల్ల కాకి ముద్దు కాబట్టి మా అమ్మాయి నాకు నచ్చింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాన్వికాస్ వరల్డ్ సో ఈరోజు కాన్వికకి చెవులు కుట్టించడానికి వెళ్తున్నాం అనమాట తమిళనాడు చూసారు కదా మా గణపురానికి ఒక 5 kilometers దూరంలో ఉన్న విప్పర్రు అనే టెంపుల్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే అక్కడికి వెళ్ళి చెట్టు ఉంటుంది బ్యాక్ సైడ్ ఆ చెట్టు దగ్గర పడుకొని పూజ చేస్తే కాసేపు ఒక 1 or 2 hours ఇది వరకు రాత్రులు కూడా పడుకునే వాళ్ళు బట్ ఇప్పుడు ఒక 1 or 2 hours డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట పడుకుంటే అక్కడికి వెళ్ళి పడుకుంటే ఒక 1 or 2 hours స్వామికి దండం పెట్టుకుని స్వామి కల్లోకి వస్తారు ఆ తర్వాత సంతాన ప్రాప్తి కలుగుతుందని చాలా ఫేమస్ అనమాట ఇక్కడ టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్తున్నాం మేము ఎవ్రీ ట్యూస్డే అక్కడ అసలు ఖాళీ ఉండదు ఈ రోజు ట్యూస్డే పెట్టింది మా అమ్మ కావాలని మంచి రోజు అని చెప్పేసి అందరం ఉంటారని దీనికి చెవులు కుట్టించడం అండ్ అలాగే బూర్లు వేయడం కూడా ఈ రోజు ఉందన్నమాట వెనకాల కనపడుతున్నారు కదా వీళ్ళ మావయ్య పుల్లో కూర్చోబెట్టుకుని ఫ్రెండ్ కూడా సేమ్ క్లాస్ చిన్నప్పటి నుంచి ఈ రోజు వచ్చాడు చెవులు కుట్టించడానికి రావాలా ఈ రోజు వచ్చాడు కానీ మావయ్య ఈ రోజు వచ్చావు అడుగు ఏది ఒకసారి బావయ్య అరమ్మా అంటే సో ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాం అక్కడ జరిగే సన్నివేశాలన్నీ కూడా ఇకపై వచ్చే వీడియోలో ఉండబోతున్నాయి మరి వీక్షించండి కాలుష్యం వీక్షించిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి మన కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి కాన్విగేడ్కి చెవులు కుట్టించడానికి ఇంజనీర్ మార్కింగ్ ఇస్తుంది అను ఇంజనీరింగ్ కరెక్ట్గా ఉందా ఉండవే కాన్వి ఉండమ్మా ఒకసారి ఓకేనా నాకు బాగానే ఉంది వీడియో చూస్తున్న వాళ్ళు కరెక్ట్ గా ఉందా లేదా మార్కింగ్ చెప్పండి కింద కామెంట్ లో కరెక్ట్ గానే ఉంది అనిపిస్తుంది బాగానే ఉంది ఇటు పెట్టు అటు కూడా కరెక్ట్ గా పెట్టబోచ్చు చెప్తాను నీ పని అరే నువ్వు ఇద్దరం తిరిగేస్తున్నావు అటుండ్రా కానీ ఇటు బం 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 ఓకేనా ఒకసారి ఓకేలాగా ఉంది నీకు ఓకే అయితే నాకు ఓకే ఓకేరా కాన్వి ఓకే కదరా గుడికి వెళ్ళి చెవికి చెవులు స్వామికి ఫస్ట్ దండం పెట్టుకో తల్లి నాకు చెవు ఎక్కువ నొప్పి తెప్పించుకో స్వామి అని సుబ్రహ్మణ్యేశ్వర ఓకేనా చూడు ఓకే అంటుంది ఎలా అంటే ఓకే అండి ఓకే మమ్మీ కానీ గణపవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఏంటే వద్దా చెప్పదా ఇప్పుడు చెప్ప నిద్ర వచ్చేస్తుందా ఓకే బొజ్జు కాసేపు నువ్వు వచ్చినప్పుడు కుట్టించేస్తాను చెవులు నొప్పి తెలియదు స్వామికి కళ్యాణం జరుగుతుంది ఎవ్రీ ట్యూస్డే చేస్తారు ఇప్పుడు ఈయనే అన్నమాట చెవులు కుట్టేది మా గణపురం నుంచి వచ్చారు రండి అనుష కొడుకుంది కానీ నేనే నేను పంతులు గారు అక్కడ నమస్కారం చెప్పాను కదా ఇదే చెట్టు ఈ చెట్టు కింద పడుకుంటే 1 or 2 hours అలా ఆడవారు పూజ చేసుకుంటున్నారు ఇవే చెవులీలు ఇప్పుడు గుర్తించాలి కానీ ఎక్కడ ఉంటే బాగున్నాను
వేసిపోయింది, ఇప్పుడు ఏడుస్తుంది. ఎవరు లేకమన్నారు నిన్ను? చెమట్లు తడిసిపోయింది ఇదంతా. ఇది పట్టుకున్నామని అడిగినప్పుడు ఏకాదశ్యో సర్వదినాన పుణ్యకార్య సంతాన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యమంగళ మూర్తి దర్శనార్థం పునఃదర్శన ప్రాప్తి యోగ్యత ప్రార్థన నమస్కారం సమర్పయామి. అడిదిరి కూర్చో, ఆయన వస్తారు. ఆయన ఎలా వచ్చాం మనం? ఆయన ఏరి వస్తారు వస్తారు. ఐస్ పెట్టరండి. పెట్టావా పసుపు దానికి? పెట్టానా? ఉంచుకోది అది ఒకసారి తల్లి. తల్లి ఐస్ పెడుతుందమ్మా. అటు వచ్చాను గురుగారు, అటు అటు అనుష మీరు ఇక్కడ కూర్చోండి. మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళిపోతాను. ఈ పక్కన కూర్చోరా ఫస్ట్. ఆయనకి ఇస్తాను చోలీలు. ఎక్కడ ఇటు కుట్టినప్పుడు ఇటు, అటు కుట్టినప్పుడు అటు ఉంటానే. కలిపండి కలిపండి. చూడు ప్యాకెట్ ఇస్తాందా? ఇంకో ప్యాకెట్. కాన్వి ఫస్ట్ చెవికి బాగానే ఉంది కానీ రెండో చెవికి పాపం నొప్పి తెలిసినట్టుంది. ఇంకా ఏడ్ చేసింది. సో ఆ వీడియో దీంట్లో అటాచ్ చేయట్లేదు, ఎందుకంటే గమ్మున యూట్యూబ్ స్ట్రైక్ వేసే అవకాశం ఉంటుంది దానికి, చైల్డ్ అబ్యూస్ కింద. సో అందుకని చెప్పేసి వీడియో అటాచ్ చేయట్లేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత కాన్వికి తలపై నుంచి బూర్లు పోసాం. ఇప్పుడు మిమ్మల్ని కూడా పెడతాను. ఏ హెడ్ పైకి రెడీ గమనండి. క్లాప్స్ కొడుతుంది అది. వేసేయండి వేసేయండి. రెండు కూడా వేసి సార్ దగ్గర కూడా వేసామా? అమ్మ తీసుకుంటారు రెడీ. తినేస్తుంది అది బూరి, బూరి తినేస్తుంది అది. పొంగముట్టు ఉందా? కొంచెం బొట్టు పెట్టుకోలేదు. పొంగముట్టు. హాయ్ ఇచ్చారు ఇది పెట్టు. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్బేశ్వర స్వామి ఆలయ పడమరేప గ్రామం, అలాగే పెట్టమడ మండలం, ఆంధ్రప్రదేశ్. మా గ్రామంలో ఏం చేసిన ఈ సుబ్బేశ్వర స్వామి స్వయంభు, ఈయన నీళ్ళలో అనేకం ఎన్ని చెప్పినా తనివి తీరదు అనమాట. ఎన్నిసార్లు సరే తనివి తీరదు. ఇది ప్రతి ఒక్కరు ఒక కోరిక కోరుకుంటాం, మళ్ళీ ఆ కోరిక కోరిందని తీరిందని చెప్పి మళ్ళీ రావడం భక్తులు చాలా మంది, ప్రతి ఒక్కరు కూడా. అలాగే పెళ్లి కానిప్పుడు పాపలకు కూడా
పెళ్లి కావాలని చెప్పి ఆలస్యం అవుతుందని చెప్పి స్వామిని దర్శించుకుంటాం. అలాగే 11 వారాలు లోపులోనే ఆ పని జరగడం, పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం. అదే కింద వారం అవుతే ఇంచుమించు కవల పిల్లలు 4 రావడం జరిగింది, 4 జంటలు. వాళ్ళు చెప్పేది స్వామిని దర్శించుకున్నాం, 18 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు, ఇక్కడ స్వామిని దర్శించుకున్నాం. మళ్ళీ 3వ వారమే మాకు కన్విన్స్ అయిందంటే సంవత్సరం లోపల తీసుకురావాలని చెప్పి పాపలను తీసుకొచ్చామని చెప్పి. అలాగే ఇక్కడ చెవులు కుట్టించుకుంటాం, కానీ తలనీళ్ళు ఇవ్వడం, బూర్లు పోసుకుంటాం, పిల్లలకి ఉయ్యాల తోటలు వేసుకుంటాం, అలాగే మొక్కుకుంటాం. మొక్కు తీసుకోవడానికి మనకి రావడం ప్రతి ఒక్క భక్తులు చాలా మంది వస్తారు. కాబట్టి మా చిన్న గారు అందరూ కలిసి ఇక్కడ ఏదో చేస్తే బాగుంటుంది. వచ్చిన ప్రతి స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా మంగళవారం పాటలు సుమారు 1000-1200 మందికి భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠిగా అయితే సుమారు 30,000 మందికి భోజనం పెడుతున్నాం. నాగుల చవితికి అయితే 8,000 మందికి భోజనం చేస్తున్నారు. అలాగా మా స్వామి లీలలు అనేకం. మన హైకోర్టు జడ్జి గారు కూడా రావడం జరిగింది. ఆయనకి ఎక్కువగా మా స్వామి కల్లో రావడం, ఈ గుడి చూసినట్టు స్వామిని దర్శించుకున్నట్టు కూడా వాళ్ళకి కల్లో రావడం, ఈ గుడి ఎక్కడ ఉందని ఎదుక్కుని మరీ ఇక్కడికి వచ్చి నిజంగా మా కల్లో ఇదంతా అనుభవించాం, ఇదంతా కూడా ఎప్పుడో వచ్చే స్థలానికి అని చెప్పి చెప్పడం కూడా చాలా మంది భక్తులు చెప్తా ఉంటే ఇక్కడ మాకు బాగా ఆనందంగా వస్తుంది. ఇక్కడ ఇంత సేవ చేసినా సరే మాకు అలసట అంటూ లేకుండా ఆ భక్తుల కోరికలు తీర్చినప్పుడు మాకు ఇంత మీ స్వామి వల్ల ఇంత మాకు మంచి జరిగిందని చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ మా స్వామి దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతకాంతు కూర్చున్నాను. మా ఇంటికి వచ్చాం, అయిపోయింది అనమాట. ఏడవలేదు ఫస్ట్ దానికి, అయితే 2వ దానికి ఏడ్చింది, భయపడింది అక్కడ జనంలో. మరి అంత బాగా జరిగింది. చెవులు చాలా బాగున్నాయి, చూసారు కదా వీడియోలో. మాకు నచ్చినాయి. కాకిపిల్ల కాకి ముద్దు కాబట్టి మా అమ్మాయి నాకు నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో తెలీదు. సో నెక్స్ట్ ఇంకా షాపింగ్ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. ఇప్పటికే చాలా లాంగ్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. మరి నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. బాయ్.